ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజులు, కోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలానాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగం నుండి భవభయ హరణ. భక్తులు కష్టములకు లోనైనప్పుడు వారిని రక్షించు ఆపదుద్ధారక దైవమే స్వామి. సాయిబాబా అను పేరును స్మరించగానే నేనుండ భయమేలా అను స్వామి అభయవచనములే కదా మనసును స్ఫురించుచున్నవి. శ్రీ కల్కి ఈయన కీర్తిశేషులు రాజశ్రీ కృష్ణమూర్తి గారు. ఆయన సుప్రసిద్ధ తమిళ రచయిత, తమిళవార పత్రిక కల్కి సంపాదకులు. ఒక సందర్భంలో ఆయన కళాశాలను గలాటసార్లుగా మార్చివేస్తున్న రౌడీలకి ప్రసిద్ధికెక్కిన ఒక కాలేజీ అది. ఆ కాలేజీకి ఆ సాయి భక్తుడు ప్రిన్సిపాల్గా నియమించబడ్డారు. అంతవరకు ఉన్న ప్రిన్సిపాల్ అందరూ యాక్టింగ్ ప్రిన్సిపాల్స్లే, అనగా ప్రిన్సిపాల్ వలె నటించుచుండిన వారే. ఆ కాలేజీలో నియమ నిబంధనలను శాసించుచుండనిది విద్యార్థి బృందమే కానీ ప్రధానాధ్యాపకులు కాదు. స్టూడెంట్ యూనియన్ ఆజ్ఞాపించినచో గుంజీలు తీయుటకు సిద్ధపడని ప్రిన్సిపాల్ గతి అంతే సంగతులు. వారి మాటలకు తానా తందానా అనుకుంటే ఆయన గతి అధోగతియే. అటువంటి స్థానంలో నియమితులైనారు ఆయన. ఆ సాయి భక్తుని దృష్టిలో నిజమైన ప్రిన్సిపాలు స్వామియే. ఆ విశ్వాసముతోటే ఆయన ఆ ముళ్ళ కిరీటమును ధరించారు. స్వామి కరుణయను కవచము తనను రక్షించుచుండగా విద్యార్థుల విప్లవైఖరికి, అన్యాయమైన డిమాండ్లకు తాను లొంగబోనన్న దృఢ నిశ్చయంతో ఆ పదవీ నిర్వహణను చేపట్టారు. ఈ కారణం చేత విద్యార్థి సంఘం ఆయనను మరింత బాధ పెట్టసాగినది. విద్యార్థి బృంద నాయకుడు ప్రిన్సిపాల్ సమక్షముననే ఒక ప్రొఫెసర్ గారి చెంప మీద కొట్టాడు. అంటే, నేనాయనను కొడితే నీవేమి చేయగలవు, నాపై చర్య తీసుకునే దమ్ములున్నాయా అని సవాలు చేశాడట. ఆపద్బాంధవుడు భగవాన్తో మొరపెట్టుకున్నారు ఆయన. ఆయన హృదయాంతరంగమున సాయిరంగని స్వరము ధైర్యవచనములు పలికినవి. నేనుండ భయమేలా, నీ డ్యూటీని నీవు చేయి, తగిన చర్య తీసుకో. ఆ కళాశాలలో చరిత్రలో ఎవ్వరూ కనీ విని ఎరుగని రీతిగా తప్పు చేసిన విద్యార్థి సంఘ నాయకునిపై ప్రిన్సిపాల్ చర్య తీసుకున్నారు. అతనిని పిలిపించి, చూడు బాబు, నీవు సద్వర్తన నియమములు ఉల్లంఘించి ఉన్నావు, ఒక ఉపాధ్యాయును కొట్టి ఉన్నావు, నిన్ను సస్పెండ్ చేయుట కన్నా మార్గాంతరం లేదు అని స్పష్టంగా తెలిపారు. తన తోటి ఉపాధ్యాయునికి జరిపిన మర్యాదే తనకు కూడా విద్యార్థులందరూ మూకుమ్మడిగా జరపవచ్చునని ఆయన ఊహించారు. తన విధి నిర్వహణే స్వామికి ఆరాధనగా ఆయన భావించి ధైర్యముగా డిసిప్లినరీ యాక్షన్ ప్రారంభించారు. కానీ స్వామి సంకల్పం ఎవరికెరుక? ఆ యువకునిలో ఎదురుచూడని మార్పు కలిగినది. ఉన్నట్లుండి అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. తన దుశ్చర్యలకు క్షమనర్థించెను. ప్రిన్సిపాల్ గారిని రక్షిస్తూ ఆపద్బాంధవుడు అతని పొగరుననచి అతనిలో పరివర్తనను కలిగించెను. విద్యాలయములకు జననాయక సూత్రములు వర్తించవు. విద్యా సంస్థలలో శాంతి భద్రతలు, క్రమశిక్షణను అమలుపరచుటకు విద్యార్థులు కొన్ని విధులను, నిబంధనలను పాటించవలెను. తదనుగుణముగా విద్యార్థులు ప్రవర్తించుచున్నారా అని నిర్వాహకులు, అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించవలెను. తన విధి నిర్వహణలో ప్రిన్సిపాల్ దృఢత్వమును కొంత కాఠిన్యము ప్రదర్శించక తప్పదు. ఈ సత్యమును ప్రిన్సిపాల్ గుర్తించినట్ల చేసి స్వామి ఆయనకు గుండె దిట్టమును కలిగించారు. ప్రిన్సిపాల్ గారు ఆ విద్యార్థితో, నీవు నీ పొరపాటును గుర్తించి క్షమార్పణను అర్థించినది ముదావహము. కానీ భవిష్యత్తులో ఇట్టి సంఘటనలు జరగకుండా నేను తగు చర్యలు తీసుకోక తప్పదు. కావున నిన్ను నేను సస్పెండ్ చేయవలసి ఉన్నది. కానీ నీవు లిఖితముగా నీ క్షమార్పణ పత్రమును నాకు సమర్పించినచో నా సస్పెన్షన్ను నేను ఒక రోజులో రద్దు చేసి వేస్తాను అన్నారు. ఇలా ఒక ప్రిన్సిపాల్ నేడు చెప్పగలిగారంటే నమ్మే శక్యమా? అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయము, ఆ విద్యార్థి అందుకు అంగీకరించి క్షమాపణ పత్రము రాసి ఇచ్చారట. ఆ యువకుడు లొంగిపోయాడు. నిజమే, తమ నాయకునికి జరిగిన పరాభవమునకు ఇతర విద్యార్థులు రెచ్చిపోయి అలజడి చేస్తారేమోనని అట్టి
పరిణామములను నివారించుటకై కళాశాలలకు సెలవులను మంజూరు చేశారు ప్రిన్సిపాల్ గారు. మూసియున్న కాలేజీపై అత్యాచారము జరపకుండా, ప్రిన్సిపాల్ని ఘొరావు చేయకుండా విద్యార్థులను ఎవరాపగలరు? విచిత్రమేమనగా, విద్యార్థి బృంద నాయకుని హృదయములో మచ్చుమందును జల్లిన మాయావి సాయి ప్రభువు మిగతా విద్యార్థులందరి ఎదలలోనూ సామూహిక పరివర్తనను పొందించారు ఆయన. చడి చప్పుడు లేదు, ఆర్భాటములు ఘోషలు లేవు. ఎంతో ప్రశాంతముగా గడిచిపోయినది ఆ రోజు. మరునాడు ప్రిన్సిపాల్ గారు స్టూడెంట్ లీడర్కు క్షమార్పణ పత్రమును సమర్పించినందువలన అతని సస్పెన్షన్ ఆర్డర్ రద్దు చేసినట్లు ప్రకటించారు. కాలేజీ తెరవబడినది. ఏ గొడవ లేకుండా క్లాసులు ప్రశాంతముగా సాగిపోయినవి. ప్రిన్సిపాల్ గారి మొండి ధైర్యమునకు కాలేజీ నిర్వాహకులు అచ్చరు పొందారు. అధికారులందరికీ సర్వాధికారి అయిన బాబాని నమ్ముకొని తాను ఈ చర్యలను తీసుకొంటినని, ఇందులో తన స్వంత ఘనత ఏదీ లేదని ప్రిన్సిపాల్ గారు తెలుపగా, ఇటువంటి మొండి శిఖండులైన విద్యార్థులను దారికి తెచ్చే శక్తి మీ బాబాకున్నట్లయితే మీ బాబా నిజముగానే సర్వశక్తి సంపన్నుడై ఉండవలెనని అన్నారట నిర్వాహకులు. బాబాకు వీరు మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చేశారండి. మనోవశీకరణం చేయను అంటూనే స్వామి విద్యార్థుల మనసులను మార్చివేయుట సబబేమా అన్న ప్రశ్నకు తావీయకూడదు. పరమ భక్తాగ్రేసరులొకరు తనను నమ్మి తన ధర్మమును నిర్వర్తించుటకు, న్యాయము నెరపుటకు నీవే తప్పనిగా పరంబెరుగ త్రాహి అని ప్రార్థించుచుండగా శరణాగత రక్షణ తన ప్రధాన కర్తవ్యము కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనుచున్న సాయి గీతాచార్యుడు తన తరపున కూడా అన్ని ధర్మములను అతిక్రమించి శరణాగత రక్షణ మునరించుచున్నాడు. మరియు అట్టి ఒకానొక సందర్భంలో విద్యార్థుల మనస్సులలో కలిగించిన పరిణామమును వశీకరణమనుట సమంజసం కాదు కదా. మరో కాలేజీలో మరొక విద్యార్థి గూండాలకు నాయకుడు. గూండా అయినా అతడు చదువులో దిట్ట. కళాశాల నిర్వాహకులను, అధ్యాపకులను అతడు సింహస్వప్నం. 3 ఏళ్ల BA చదువు ముగించి పట్టభద్రుడై కళాశాల నుండి వెడలినప్పుడు అందరూ ఆశ్వాసము నొందిరి. కానీ వారి మనశ్శాంతి మొగ్గలోనే తుంచివేయబడినది. ఆ యువకుడనిదే కాలేజీలో MA పట్టపు చదువుకు దరఖాస్తు పెట్టెను. సెలక్షన్ బోర్డు అధ్యక్షుడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ స్వామి భక్తుడు. బోర్డు మెంబర్లందరకు ఏకకంఠంతో అతనికి సీటు ఇయ్యొద్దని, సీటు ఇస్తే మరింత తలనొప్పి కొని తెచ్చుకున్నట్లేనని దరఖాస్తుదారులను ఇంటర్వ్యూలకు పిలవనున్న ప్రిన్సిపాల్ గారికి సలహా ఇచ్చారు. ప్రిన్సిపాల్ గారు స్వామిని ప్రార్థించి దారి చూపుమని వేడుకున్నారు. తొలుత వర్ణించిన సంఘటనలో మొరటు విద్యార్థితో స్ట్రిక్టుగా ఉండమని నిర్దేశించిన స్వామి ఈ ప్రిన్సిపల్తో బోర్డు మెంబర్ల సలహాకు వ్యతిరేకముగా ఆ విద్యార్థి పట్ల కరుణ దాక్షిణ్యము వహించమని నిర్దేశించారు. తన బుద్ధి కుశలత వలన పై చదువులకు అర్హత పొందిన ఆ విద్యార్థి అభివృద్ధికి, ప్రగతికి భంగము కలిగించుట ధర్మ విరుద్ధమని స్వామి అభిమతం. కానీ అతని మూలంగా ఇతరులు అగచాట్లకు లోను కాకుండా చూచుట కూడా స్వామి బాధ్యతే కదా. కావున అతని ప్రవర్తన ఏ విధముగా ఇతరులకు బాధాకరముగా ఉంటుందో ఆ విద్యార్థికి వివరించి ఇక ముందు ఆ విధముగా ప్రవర్తించునని అతని వద్ద వాగ్దానము పొందిన తరువాతనే అడ్మిషన్ ఇవ్వమని సర్వాంతర్యామి ఆయనకు ఆదేశించారు. నేనుండ భయమేలా, నీ జీవితమును భయముతో కాక ప్రేమతో నింపుకోమని ఆ స్వామి సెలవిస్తారు. ఆ ప్రాబ్లం స్టూడెంట్ని ఇంటర్వ్యూకు పిలిచారు ప్రిన్సిపాల్ గారు. ప్రేమ, కరుణ మేళవించి దృఢస్వరముతో అతనితో మాట్లాడారు ఆయన. ఎట్టి ప్రవర్తనతో ఇంతవరకు అతడు గూండా అన్న బిరుదు తెచ్చుకున్నాడో వివరించారు. అతని చర్యల వలన తన సహ విద్యార్థిని ఒకానొక సందర్భమున ప్రాణాపాయము కలుగనున్న సన్నివేశం గురించి ప్రస్తావించారు. నీవే నా స్థానంలో ప్రిన్సిపాలుగా ఉంటే ఇటువంటి విద్యార్థిని చేర్చుకుంటావా చెప్పు? నీ నడవడికను మార్చుకుంటానని మాటిస్తేనే తప్ప ఈ కాలేజీ యొక్క, ఇక్కడి విద్యార్థుల బాగోగుల యొక్క బాధ్యతను స్వీకరించిన నేను నిన్ను ఎలా చేర్చుకోగలను అంటూ అతడి ముందరి కాళ్ల బంధం వేశారు ఆయన. ఫైర్ బ్రాండు అని పేరెన్నిక గన్న వాడు ఆ విద్యార్థి. ప్రిన్సిపాల్ మాటలు విని ట్రాలై నిల్చున్నాడు. ఆయన సాదరముగా అతని భుజముపై చేయి వేసి
దగ్గరకు తీసుకొని గోడకు తగిలించి ఉన్న ఒక మహాత్ముని పటమును చూపించారు. ఆ మహాత్ముడు ఆ యువకుని కుటుంబ సభ్యులకు గురువు. స్వతహాగా నీవు మంచివాడివే, పరిస్థితుల ప్రభావం వలన పొరపాట్లు చేశావు. అయినదేదో అయిపోయినది. నీకు మీ గురువు పైన నమ్మకం ఉంటే ఆయనకు క్షమాపణలు తెలుపుకో. ఇక ముందు ఇలా చేయనని ప్రమాణం చేయి. నీ మాటను కాపాడుకునే మనోస్థైర్యమును, చిత్తశుద్ధిని నీకు ప్రసాదించమని నీ గురువుగారిని వేడుకో. ఆయన అనుగ్రహం నీకు తప్పక సహాయం చేస్తుంది అంటూ ధైర్యం చెప్పారు. రాయిలాంటి మనసు నీరైపోయినది. ఇతరుల పట్ల అతనిలోనున్న ఆగ్రహవేశములు, క్రోధద్వేషములు పటాపంచలై ఆ యువకుడు కన్నీరు కార్చసాగాడు. ప్రిన్సిపాల్ కాళ్ళపై పడి నమస్కరిస్తున్న ఆ యువకును చూసిన మిగిలిన సెలక్షన్ కమిటీ సభ్యులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. అందరూ మనస్ఫూర్తిగా అంగీకరించగా ఎంఏకి సీట్ దొరికినది. వాడు వీడేనా అని అందరూ ముక్కు మీద వేలు వేసుకునేలా ఆ యువకుడు చదువులోనూ అన్ని రంగములలోనూ ఆదర్శ విద్యార్థిగా మారిపోయాడు. హలాహలాన్ని కూడా అమృతంగా మార్చగలరు స్వామి. తన్నే నమ్ముకున్న తమ భక్తులను అనుగ్రహిస్తూ ఒక పరి సస్పెండ్ చేయిస్తారు, మరొక సందర్భమున మోటువానికి సీటును ఇప్పిస్తారు. మరో విశేషము, ప్రిన్సిపాల్ గారు తమ కాలేజీలో చేర్చుకోవడమే కాదు, ఆ యువకునికి తన గురుగారిపై అచంచల భక్తి విశ్వాసముల వైపు కూడా ప్రవేశము లభించినది. అయితే శ్రీ సత్యసాయి తత్వములో విశ్వాసమునుంచిన ప్రిన్సిపాల్ గారు ఆ యువకుని అతని గురువు యందు నమ్మకమును, విశ్వాసమును పెంచుకొనుమని ఎందుకు ప్రోత్సహించినారు? ఇందు దాగిన సూక్ష్మమైన అంశమేమనగా, దైవం అన్నది ఒక్కటే. అది అన్నింటా అన్ని విధములుగాను ప్రకటితమవుతుంది. సాయి తత్వమైతేనేమి, మరొక గురువు రూపంలోనైతేనేమి, ఈ సత్యమును ప్రిన్సిపాల్ గారు తాను గుర్తించుటయే కాక ఆ యువకునిలోనూ అట్టి అవగాహనను కలిగించుటకు ధైర్యముగా ప్రయత్నించారు. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.